12 తీర్మానాలు రౌండ్ టేబుల్ సమావేశం ప్రవేశపెడుతుంది. ఒకటి, గోదావరి బంకచల లింక్ ప్రాజెక్టును కేంద్రం తక్షణమే ఆపివేయాలి. ఇది మొదటి తీర్మానం. చప్పట్ల ద్వారా గతంలో తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు రాసిన లేఖలను ఉపసంహరించుకోవాలి. ఇది రెండవ తీర్మానం. మూడవది, కేంద్రం తక్షణమే 2 రాష్ట్రాల నీటి వాటాలను పంపిణీ పూర్తి చేయాలి. నాలుగో, తెలంగాణకు జీవధార ప్రాజెక్టులో అంతర్భాగమైన మేగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ లో కుంగిన 2 పిల్లలను పని తక్షణమే చేపట్టాలి. 5వ తీర్మానం, రైతుల ఆత్మహత్యలను నివారించాలి, బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. కోతలు లేని కరెంటు సరఫరా చేయాలి. 6వ తీర్మానం. 7వది, రైతాంగంపై అక్రమ అరెస్టులు, అక్రమ కేసులను ఖండిస్తున్నాం. 8వది, కేంద్రం వెంటనే తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలి. 9వ తీర్మానం, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ విశ్రాంతి ఇంజనీర్లు రూపొందించిన పోలవరం శ్రీశైలం కృష్ణానది మార్గ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలి. 10వ తీర్మానం, కృష్ణా గోదావరి అవార్డుల ప్రకారము గోదావరి నీటి తరలింపుకు బదులు కృష్ణా జలాల్లో మన వాటా కోసం తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేయాలి. 11వ తీర్మానం, గోదావరి జలాల్లో 968 టీఎంసీలు అదనంగా వరద జలాల్లో 1950 టీఎంసీలు వినియోగించుకోవడానికి డిమాండ్ పెట్టాలి. 12వ తీర్మానం, చివరి తీర్మానం, కృష్ణా ట్రిబ్యునల్ ముందు ఉంచిన 763 టీఎంసీల నీటి వాటా కోసం న్యాయ పోరాటం ప్రభుత్వం కొనసాగించాలి. ఈ తీర్మానాలను ప్రవేశపెడుతూ ఈనాటి రౌండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సరే ఓవరాల్ గా చెప్పినా ప్రెస్ మీట్ లో చెప్పినారు, విజయ్ గారు చెప్పినట్టు. అది అంటే మాకు 8 టీఎంసీలు చాలు గోదావరిలో, ఆయన చంద్రబాబు నాయుడు ఎన్ఓసి ఇవ్వాలంట దానికి. తర్వాత ఇక్కడ కృష్ణాలో 700 టీఎంసీ చాలు ఇస్తే ఇక మేము బనకచెర్ల నీకు వదిలేస్తాం, నువ్వు దొబ్బుకొని పోవచ్చు అన్నట్టుగా చెప్పినారు. నా విజయ్ గారు చెప్పింది కరెక్ట్. అది దాన్ని కూడా వెంటనే ఆ స్టేట్మెంట్ ను కూడా ఉపసంహరించుకోవాలి. ఇమ్మీడియట్ గా మనకు న్యాయంగా రావాల్సిన ఈ 2 వాటాలను తక్షణ ప్రభుత్వం ఫాలో అప్ చేయాలి, న్యాయ పోరాటం చేయాలి, ఎపిక్స్ కౌన్సిల్ ముందు కొట్టాల్సిన అవసరం ఉంది. ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు పులిరాజుకు టైం ఇచ్చిన పల్లెరవి గారు ఉన్నారు, దూదిమెట్ల బాలరాజు ఉన్నారు, ప్రవీణ్ రెడ్డి గారు ఉన్నారు. కానీ ఆల్రెడీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రము జాతీయ హోదా ప్రాజెక్టుగా ప్రకటించాలి. ఫండ్స్ నిధులు కూడా రిలీజ్ చేయవలసిన అవసరం ఉంది. చాలా టైం అయిపోయింది, ఇప్పటికే నిర్వాహకులు వచ్చి అక్కడ వేరే వాళ్ళు 2 గంటలకు మీటింగ్ ఉందంట. దయచేసి ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మిస్టర్ ముక్కల రవీంద్ర రెడ్డి గారు చేస్తారు. దాంతో సమావేశం